మనలో కొంతమందికి బర్డన్ ఎందుకు ఉండదు అని అంటే కనుక వీ హ్యావ్ బీన్ డిటాచ్డ్ ఫ్రమ్ గాడ్. మందు కొట్టున్నాడు అనుకోండి, ఎవడైనా పక్కన వాడికి యాక్సిడెంట్ అని వెళ్ళిపోతాడు. బుర్ర పని చేయదు. మనలో కొంతమంది మందు కొట్టలేదు కానీ బుర్ర పని చేయకుండా జీవిస్తాం. ఏంటంటే వీఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ గాడ్. ఇట్ ఈస్ ప్రేయర్ దట్ రీకనెక్ట్స్ us with God. Prayer is the fuel. Prayer is the secret for Nehemiah. Can you show me the next slide? తన దగ్గరకు వచ్చినటువంటి సమాచారం, వాట్ ఈస్ ప్రేయర్? తన దగ్గరకు వచ్చినటువంటి సమాచారాన్ని దేవుని సన్నిధిలో విజ్ఞాపనగా మార్చాడు. ఆల్ ద ఇన్ఫర్మేషన్ he got, he converted into intercession. Next one. All the report he got, he made it a request in the presence of God. My friends, here I want to give you a very practical suggestion. You have a problem with your children, you have a problem with your job, you have a problem with your in-laws, you have a problem with your family members back in India. That's the information. That's the information. Do what this man has done. ఆ ఇన్ఫర్మేషన్ని దేవుని సన్నిధిలో విజ్ఞాపనగా మార్చాడు. తన దగ్గరికి వచ్చినటువంటి రిపోర్ట్ని దేవుని సన్నిధిలో రిక్వెస్ట్గా మార్చాడు. నెహెమ్యా డిడ్ దట్. మోసెస్ అది చేయలే. తన దగ్గరికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ అయిపోయాడు. పని చేయడం మొదలుపెట్టాడు. వరి అవ్వడం మొదలుపెట్టాడు. తన చేతుల్లోకి అధికారాన్ని తీసుకోవడానికి మొదలుపెట్టాడు. హీ కొలాప్స్డ్. మన లైఫ్లో ఫెయిల్యూర్ రావడానికి దట్స్ ద మెయిన్ రీజన్. We don't allow God to come into our project. Prayer is bringing God into your team, into your project. నువ్వు అనుకునేటువంటి పనిలోకి దేవుణ్ణి తెచ్చుకోవడమే ప్రార్థన. నెహెమ్యా చేసింది అది. లార్డ్, I want you to come into my project. Lord, this is your project. అని దేవుణ్ణి తన యొక్క టీంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. So that's what prayer has done. Can you show the next one? C.S. Lewis ఈ మాట చెప్తాడు. Anxiety, even challenge, either drives us up the wall or to our knees. Up the wall అని ఎందుకని అన్నాడు తెలుసా? కొన్ని ఛాలెంజెస్ వచ్చినప్పుడు నేను చేయలేదు అని పారిపోతాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రభువా నువ్వు నాకు సహాయం చేయమా అని మోకరిస్తారు. మోసెస్ పారిపోయాడు, నెహెమ్యా మోకరించాడు. నువ్వేం చేయదలుచుకున్నా డిసైడ్ చేస్తావు. There are only two categories. Either you run away from the scene and you give up. Give up అంటే ఎగ్జాంపుల్ చెప్పమంటారా? రేపు ఎగ్జామ్ అనుకో, బాగా ప్రిపేర్ అవుతావు, కొంచెం డౌట్ వస్తుంది. ఎరా బాగా ప్రిపేర్ అవుతున్నా లేదురా పరీక్ష వదిలేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు అన్నారు డైరెక్ట్ నెక్స్ట్ టైం చూసుకుంటాను అన్నప్పుడు ఏంటారు? యూ రైట్ ద ఎగ్జామ్ బట్ ఇన్ యువర్ మైండ్ యూ ఆల్రెడీ గివెన్ అప్. That's what Moses, he gave up. కానీ నేను అలాగా, he did not. ఫ్రెండ్స్, మీ లైఫ్లో చాలాసార్లు క్రిస్టియన్ లైఫ్ జీవిద్దామని ఆరంభించి ఆగిపోయారు. ఈ రిట్రీట్లో ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా మామూలే, 4 రోజులు మామూలైపోతాను. ప్లీజ్, హ్యూమన్ బీయింగ్స్గా డోంట్ గివ్ అప్. మనుషులు ఒక్కళ్ళే కష్టపడగలిగేది, సాధించే వరకు తాపత్రయపడగలరు. డోంట్ గివ్ అప్. ప్లీజ్ బీ ఎ హ్యూమన్ బీయింగ్. యు ఆర్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు. అయితే సాధించడం అనేది కష్టపడాలి అని అనడానికి మనకి సుప్రీం మోడల్ ఎవరు తెలుసా? కెన్ యూ షో మీ ది నెక్స్ట్ స్లైడ్? జీసస్ క్రైస్ట్. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పరిచర్య ప్రార్థనతో ఆరంభించాడు. 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. ఇఫ్ ద సన్ ఆఫ్ గాడ్ హ్యాడ్ టు ప్రే ఫర్ 40 days టు మినిస్టర్ 3.5 years, హౌ మచ్ మోర్ ఇస్ నీడెడ్ ఫర్ యు అండ్ మీ? మన లైఫ్లో ఎందుకు సక్సెస్ లేదు? వి డోంట్ ప్రే. వి డోంట్ ప్లగ్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ అవర్ ఎనర్జీ కాల్డ్ గాడ్. అందుకని నేను షో ద నెక్స్ట్ వన్. Jesus called his disciples only after prayer. చూడండి వేరియస్ స్టేజెస్లో. కెన్ యూ షో ద నెక్స్ట్ వన్? Jesus committed himself to be crucified only after prayer.
జీసస్ గేవ్ అప్ హిస్ స్పిరిట్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్. మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు ప్రేయర్తో. డిసైపుల్స్ని చూజ్ చేసుకున్నాడు ప్రేయర్తో. తండ్రి నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను అన్నాడు ప్రేయర్తో. తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు ప్రేయర్తో. సీ హౌ ప్రేయర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మై ఫ్రెండ్స్, నేను దగ్గుతూ ఉన్నప్పుడు మీరు అందరూ కూడా దేని గురించి ఆలోచించారు చెప్పండి ప్లీజ్. కదండి, మీలో కొంతమంది ఎలా ఫీల్ అవుతారు తెలుసా? వాటర్ ఇక్కడ పెట్టి దగ్గుతున్నారు. మీరు దేని చూస్తారు చెప్పండి ప్లీజ్. కదండి, నేను వాటర్ తాగకపోతే మీలో కొంతమంది ఏమనుకుంటారు? వీడు అవులాగాడు అనుకోరా? ప్లీజ్ కదండి, తాగట్లేదు అనుకోరా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రార్థన చేస్తే మీకున్న సమస్యలు పోతాయిరా నేను చెప్పిన తర్వాత కూడా మీరు సమస్యలు అంటే నా ఫీలింగ్ కూడా మీ గురించి అదే ఉంటుంది. తెలియకపోతే మీ మీద జాలి, తెలుసున్నది చేయకపోతే పిచ్చోడు అనుకుంటారు. జీసస్ గేవ్ దిస్ మోడల్. గురువులకి జీసస్ క్రైస్ట్ ఉన్న ఒకే ఒక తేడా తెలుసా? గురువు కుర్చీ మీద కూర్చొని అరే అటట్రా, రేట్రా, అటట్రా, గోడ నా దూకురా, ఇది గురువులు చేశారు. జీసస్ అలా చేయడు తెలుసా? ఆయన నడిచి దా ఇట్లా ఫాలో మీ. He walked before us. He showed the model. Am I communicating? That's it. నేను ప్రేయర్ చేసిన నువ్వు కూడా చేయి. నేను స్ట్రగుల్ అయినా నువ్వు కూడా స్ట్రగుల్ అవ్వు. తండ్రికి ఒక చిత్తం ఉంటుంది, మనకు ఒక చిత్తం ఉంటుంది. రెండాట్ల మధ్యన ఫైటింగ్ జరుగుతుంది కదా. జీసస్ క్రైస్టే జరిగింది ఫైటింగ్. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తే స్వెట్ పోర్స్ నుంచి బ్లడ్ వచ్చింది బయటికి. ఆ మాట ఒక్క లూక్ ఒక్కడే రాశాడు, మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదు. లూక్ డాక్టర్ కాబట్టి రాశాడు. స్వెట్ పోర్స్ నుంచి బ్లడ్ బయటకి ఎప్పుడు వస్తుంది తెలుసా? బీపీ 250 రీచ్ అయితే దాన్ని టెక్నికల్ టర్మ్లో హెమటోట్రోడ్రాసిస్ అంటారు. మామూలు పచ్చి భాషలో చెప్పాలంటే హెమరేజ్ అంటారు. బీపీ 250 దగ్గరికి వచ్చిందని అర్థం. ఏ సుప్రభు బీపీ పెడితే 250 దగ్గర ఉండేది. అప్పుడే వస్తుంది బ్లడ్ బయటికి. స్ట్రెస్ లెవెల్ తట్టుకోలేకపోయాడు. సులభతున్న మొదలు అరయ్యా see that he gave him to die because he prayed. నా లైఫ్లో నేను అనుకుంటాను జీసస్ లైఫ్లో ద మోస్ట్ ఛాలెంజింగ్ పాయింట్ ఈజ్ నాట్ టు డై ఆన్ ద క్రాస్, టు గివ్ అప్ అండ్ గెట్ సమ్. And that happened in prayer. That's amazing. So he prayed and he could do that job wonderfully. I'll give you a couple of examples. People who prayed. Next one please. John Wesley prayed 2 hours every day. God does nothing but in answer to prayer. దేవుడు ఏమన్నా చేయాలి అని అంటే కానీ మనం ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడం. నువ్వు అడగకపోతే ఏమి ఇస్తానే? అడుగుడి ఇస్తాను. ఇప్పుడు బేసిక్గా బైబిల్ ఈజ్ ఎ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOU అంటారు కదా. దేవుడికి మనకి డీల్. మరి ఇది మన ఇద్దరి మధ్య డీల్ రా. డీల్లో నువ్వు అడిగితే నేను ఇస్తాను. ప్రభా నాకు ఏమి ఇవ్వట్లేదేంటి? నువ్వేం అడగట్లేదంట్రా. యు గాట్ మై పాయింట్? ఇఫ్ యు ఆస్క్ అగైన్, బైబిల్లో దేర్ ఆర్ నో ప్రామిసెస్ విచ్ డు నాట్ హ్యావ్ కండిషన్స్. కెన్ యూ షో మీ వన్ ప్రామిస్ విచ్ హ్యాస్ నో కండిషన్? నో. ఎందుకు తెలుసా? వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఫ్రీడమ్. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి నా ఫ్రీ విల్ని ఉల్లంఘించి ఏం చేయలేదు. యేసుప్రభు చిరంజీవి లాగా, షారూఖ్ ఖాన్ లాగా దడే మన తలుపు కొట్టు లాంగ్ రాలేడా? రాగలడు కానీ రాడు. హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టు చూడు. మనం తలుపు 2 రకాలుగా చేస్తాం. ఒకటి దబా మోపుతాం, అది మనది, ఇది మనది. అయితే మన బాస్ ఇంటికి వెళ్తే సార్ సార్ అది పర్వాలేదు. యేసు ప్రభు మన ఇంటి గుమ్మం దగ్గరికి వస్తే
అని అన్నా. బాబు తలుపు తెస్తాం, అమ్మ తలుపు తెస్తాం, అది తట్టడం అంటే. అరే ఇజ్జత్ ఇచ్చిండ్రు పై నీకు, ఇజ్జత్ నీకు పరువు ఇచ్చాడు. నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. We have to keep it up. That can happen only through prayer. So John Wesley said like that, God does nothing but in answer to prayer. Can you show the next one please? Martin Luther, if I fail to spend 2 hours in prayer early in the morning, the devil gets the victory through the day. దానికి ఆయన ఏమంటాడు తెలుసా, మా ఇంటి దగ్గర నుంచి చర్చికి వెళ్ళడానికి రోడ్డు అంతా క్లియర్ చేయగలను కానీ పైన ఆకాశ పక్షులు ఎక్కరకుండా చేయలేను అన్నాడు. కానీ ఇంకో మాట కూడా చెప్పాడు, ఆకాశ పక్షులు ఎగరకుండా చేయలేదు కానీ ఆ పక్షి నా నెత్తి మీద కూర్చొని గుడ్డు పెట్టకుండా నేను చేయగలను. ఇప్పుడు మనం ఇండియాలో, ఐ డోంట్ నో అబౌట్ యుఎస్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ దేర్. ఇండియాలో బయటికి వెళ్ళామంటే చాలు, ఒక 1/2 కిలోమీటర్ నడిచామంటే కనుక ఒక 10 రకాలైనటువంటి దరిద్ర బొమ్మలు చూస్తాం. ఇండియాలో బొమ్మలు చూస్తాం, ఎక్కడైతే అమ్మాలు చూస్తాం. అమ్మలు పీపుల్. యూ కాంట్ స్టాప్ దట్. నేను వస్తాను రోడ్డు మీద అందరూ ఫుల్గా కవర్ చేసుకొని ఉండాలి అని అంటాం లేదు. బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్, యూ క్యాన్ కవర్ యువర్ బ్రెయిన్, యువర్ హెడ్, యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లోన వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటే కనుక బయట నుంచి ఏది లోనికి వెళ్తాం. ఈ గదిలో ఉన్న చీకటి పోవడానికి, చీకటి బయటకు పోవడానికి పోదు. వెలుగు తీసుకొస్తే ఆటోమేటిక్గా చీకటి పోదు. నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము దాచుకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్, యూ విల్ నాట్ ఫాల్. వెరీ సింపుల్ ఫిలాసఫీ చెప్తాను కదా. ఈ రోజు నుంచి అంటే మేబీ టుమారో నుంచి, డేకి 24 అవర్స్ కదా, అవర్కి 1 మినిట్ చెప్పిన 24 అవర్స్కి 24 మినిట్స్. పొద్దున్నే లెగవగానే ఫస్ట్ 24 మినిట్స్ వాక్యం చదవడానికి, ప్రార్థనకి 10 days ఇవ్వండి. ఫ్రమ్ టుమారో ఇస్ 7th till 16th, 7th to 16th. 17th యూ గివ్ మీ అ రింగ్. నీ లైఫ్లో కనుక చేంజ్ రాకపోతే నాతో చెప్తే లైఫ్ లాంగ్ మీ ఇంట్లో హౌస్ మేడ్గా ఉంటాను, నేను వచ్చేస్తాను. నేను నాకేం ఒక ఫుడ్ పెడితే చాలు, లైఫ్ లాంగ్ తచ్చదాకా 10 days. కానీ ఒకటి ఫస్ట్ 24 మినిట్స్ 24 మినిట్స్ దేవుని వాక్యం చదివి ప్రార్థన చేయడానికి ఇస్తే 10 days. 11th day, సార్ నా లైఫ్లో ఏమీ మార్పు రాలేదండి అని అంటే నేను వచ్చేస్తాను. ఇంతకంటే ఏం చెప్పాలి సార్ మీకు? నేను ఇది కూడా చేయలేదంటే ఎందుకు వచ్చారా బై రిట్రీట్? ఎందుకు వచ్చారా? వై డిడ్ యూ కమ్? బీ ప్రాక్టికల్. Think. If you want to rebuild your life, that's where it begins. Then can you show the next one please? I have so much business, I cannot get on without spending 3 hours daily in prayer. That's where I dealt with Haggai. Time ledu అని చాలా మంది అంటాం కదా. If you don't have time to rebuild your life, nobody can rebuild it. You need to invest time. Where and how we have to invest time, that's what we are going to see. Can you show the next one? Prayer is the first thing, the second thing, the third thing necessary to minister. Pray then, my dear brother, pray. Okay, just statement. Next one also, we can go a little faster. Prayer is the expression of our relation with triune God. It deepens the relation and strengthens our faith. Christians ki, Hindus ki, Muslims ki prayer lo oka difference undi. Muslim prayer చేస్తున్నప్పుడు వాడికి చాలా లోన్లీ ఫీలింగ్ ఉంటుంది. హిందూకి ప్రేయర్ చేస్తున్నప్పుడు వాడు ఓన్లీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందాలి. క్రిస్టియన్స్కి అలా ఉండదు. ఏ అంటారేమో, మన దేవుడు ట్రైయూన్ గాడ్. 3 వ్యక్తులు ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, వాడు ఒకటే ఉన్నారు. 3 ఒకటే ఉండటం అనేది సింపుల్గా చెప్పాలంటే, 4 కుర్రోళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు అనుకున్నాం, 4 యంగ్ బాయ్స్. అందులో ఒకడే బట్టలు చింపుకొని వస్తున్నాడు, 3 రావట్లేదు. నీకు మనం చూడంగానే టెన్షన్ వచ్చింది, అరే మిగిలిన 3 ఏమైనా రాదు. వాడు ఇచ్చే జవాబు చేస్తానంటే అప్పుడు ట్రైన్ అంటే ఏంటో చెప్తాను. వాడు ఏమంటాడు తెలుసా, అన్నా ఆడ 3 ఒకటే దాన్ని కొట్టారు. ఇప్పుడు ఒకటికి అర్థం అంటే మీకు తెలుసా, యూనిటీ. దే బికేమ్ వన్ ఇన్ థాట్, వన్ ఇన్ ప్రాజెక్ట్, వన్ ఇన్ ఐడియా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 వ్యక్తులు. దే బికేమ్ వన్ ఇన్ రెస్టోరింగ్ అస్.
తండ్రి మనల్ని ప్రేమించి కుమారుని పంపించాడు. కుమారుడు మనల్ని ప్రేమించి మన కోసం చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మను మనం ప్రేమించి ఆ యొక్క రక్షణ కార్యాన్ని మనలో జరిగించాడు. మనం ప్రార్థన చేసే తండ్రికి, ప్రార్థన చేయడానికి మనం ఉపయోగించేటువంటి కమ్యూనింగ్ వర్డ్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించేది పరిశుద్ధాత్ముడు. మన ఈమెయిల్ అడ్రస్ గాడ్, పాస్వర్డ్ జీసస్ క్రైస్ట్, సాఫ్ట్వేర్ హోలీ స్పిరిట్. మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో చెప్పండి, నేను అది చెప్తాను. whatever language you want, whatever analogy you want. And that's why Christian prayer is not a monologue. It's not boring. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు we are communing with triune God. ఎంత రిఫ్రెషింగ్గా ఉండాలి తెలుసా ప్రార్థన చేసే కదా. నైస్ అని అనిపించేలాగా ప్రార్థన చేయాలి. So that's what he says. Okay, can you go to the next one? Now, Nehemiah's prayer was very natural, immediate and spontaneous. It was genuine, it's sacrificial and persistent. Sacrificial అనే మాట ఎందుకని అన్నానంటే తాను గోడలు కూలిపోయి అని ఫీల్ అయ్యి దానికోసం టైం ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడ్డాడు. You must be willing to invest your time. I gave you a very classic example. You are going to the office, మీ అబ్బాయి కింద పడిపోయి he is bleeding. You will sacrifice the office to restore your son. If you think your life needs attention, if your family needs attention, if your children need attention, you need to invest time. నా టైం లేదు. అందుకని హగ్గై గురించి నేను డీల్ చేశాను మచ్. ఓకే, లెట్స్ గో ఫాస్ట్. అండ్ ఇట్ వాస్ పర్సిస్టెంట్. నౌ లెట్స్ యాక్చువల్లీ లుక్ ఎట్ దిస్ ప్రేయర్. ఈ ప్రేయర్ స్టార్ట్ చేశాడు నవంబర్ డిసెంబర్లో కిస్లేవ్లో. అండ్ హీ ప్రేడ్ అప్ టు నీసాన్. నీసాన్ ఇస్ మార్చ్ ఏప్రిల్. హీ ప్రేడ్ ఫర్ నియర్లీ 100 days. 100 రోజులు ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలా ఉందో ఇక్కడ రాస్తాను. I want you to look into the Bible. 5th verse చూడండి. తెలుగు బైబిల్లో చాలా బాగుంటుంది. ఎట్లనగా అని ఉందా 5th verse. ఎట్లనగా తెలుగు బైబిల్ యూజ్ చేసేవాళ్ళు ఈజీగా. ఎట్లనగా తెలుగు బైబిల్ ఏముందో చెప్పండి. ఎట్లనగాకి ఆకాశానికి మధ్యలో ఏముందో చెప్పండి. హైఫన్ ఉంటుందా? ఎందుకు ఉంటుంది తెలుసా హైఫను? డ్రామా వేసేవాళ్ళు బాగా తెలుసు. ఇప్పుడు డ్రామాలో నా క్యారెక్టర్ రమేష్ అనుకోండి, రమేష్ అని పెట్టి ఇలా గీత పెడతారు. ఆ గీత తర్వాత ఉన్నది రమేష్ డైలాగ్ అనమాట. ఓకే, ఇట్స్ అ డైరెక్ట్ వర్డ్. సో యాక్చువల్గా ఎట్లనగా తర్వాత అడ్డగీత పెట్టిన తర్వాత ఉన్నటువంటి మాటలు నెహెమ్యా యాక్చువల్ ప్రేయర్ అనమాట. సో ఆయన ప్రేయర్ యొక్క జిస్ట్ని ఇచ్చేస్తాను. నేను ఏం ప్రేయర్ చేశానో చెప్తాను రా అని మొదలుపెట్టి. ఎంత బ్యూటిఫుల్ అండి. ప్రార్థన చేయమని చెప్పాడు, ప్రార్థన ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. నీళ్ళు తాగరా అని చెప్పారు, మూత కూడా తీసి ఇచ్చారు. నువ్వు తాగకపోతే ఎవడేం చేస్తాడు? సేమ్ నేను ఇందాక దాకా తగ్గు వచ్చింది, ఆయన ఇచ్చాడు తగ్గింది కదా. థ్యాంక్ యూ సార్. నేను నిజంగానే అవ్వలేదండి ఇప్పుడు దాకా. I accept. I should have done it. I'm not comfortable. Sometimes we are fools like that. Maybe our egos work. I don't know whatever it is. So what he prayed చూద్దాం. 5వ వచనం. ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించమని అంగీకరించు. ఇప్పుడు మనవాడు ఏడుస్తూ ఉన్నాడు కదా 4వ వచనంలో. కొలాప్స్ అయిపోయాడు కదా. కొలాప్స్ అయిపోయి ఏడుస్తూ ఉన్నటువంటి వాడు దేవుణ్ణి సుత్తు కొట్టినాడు కదా. దేవా గొప్పోడు ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా. నాకు ఇది పెద్ద కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తుంది. హౌ కెన్ యూ డూ దాట్? ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మీ కొడుకు యాక్సిడెంట్ అనుకో, ప్రభా నా కొడుక్కి దెబ్బ తెలియదు ప్రభా సాయం చేయటం, కానీ నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు ప్రేమమయుడివి, నువ్వు అని అవును అన్నాడా? ఈయన అన్నాడు. He did that. నాకు అది కొంచెం అర్థం కాదు. హౌ కుడ్ యూ డూ దట్? బట్ ఇఫ్ యూ క్యాన్ లెర్న్ టు డూ దట్, ఇట్ రిడీమ్స్ అస్. ఏమంటారు? ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. డోంట్ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ మీ. మా ఇంట్లో కుక్క ఉండేది, రింకు అని, చిన్నది పెట్టుకో స్మాల్. అది ఎప్పుడు బయట పంపించేవాడు కాదు. అయితే ఒకసారి బయటకు వెళ్తే నా వైఫ్ అన్నది మన కుక్క బయట ఉన్నది అని అంటే నేను చూసి పరిగెట్టుకుంటే వెళ్ళి గేట్ ఓపెన్ చేశాను. అప్పటికే 2 స్ట్రీట్ డాగ్స్ దాని వెనకాల పడుతున్నాయి, పెద్ద భయంకరం. రింకు అని అరిచాను.
అరిస్తే స్ట్రీట్ డాగ్ ఎక్కడ ఉంది, మా రింకు అక్కడ ఉంది. మా రింకు ఏం చేస్తుంది, చిన్నది బ్లాక్ ఉంటుంది, అది సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి బోవని వస్తుంది. ఆ తర్వాత వెళ్ళి ఆ రింకుని ఎత్తుకొని తీసుకొని వచ్చి ఆ ఊరిని కొట్టి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ఆలోచించి ఇది భయపడి అందుకే తోక ముడుచుకొని పరిగెట్టుకు వస్తుంది. నేను బయటికి వెళ్ళి గేట్ తెరిచి రింకు అని అర్థంగానే అది ఆగి వెనక్కి తిరిగి గడుస్తుంది. ఎందుకు అని ఆలోచిస్తున్నప్పుడు మా కుక్కని ఇంటర్వ్యూ చేయాలనిపించింది నాకు. అమ్మా ఎందుకు అలా గడుస్తున్నాం అంటే అదేమంటుంది సార్ నాకు చాలా భయం వేసింది సార్, చచ్చిపోతున్నాను అనుకున్నాను, పారిపోయి వస్తున్నాను. అయితే మా సార్ వచ్చి రింకు అని అరవగానే మా సార్ అడిగా ఇది నేను భయపడేది ఎందుకు, ఆయన ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్యాంక్ నేను ఉన్నాను. వర్షిప్ యాక్చువల్లీ రిడీమ్స్ యూ అవుట్ ఆఫ్ ఫియర్. మనకి ప్రాబ్లం ఎక్కడనుకో ప్రాబ్లం అని చూస్తే భయం వేస్తుంది, ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వైపు చూస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. హాస్పిటల్కి చిన్నపిల్లల్ని ఇంజెక్షన్ తీసుకోవడానికి తీసుకెళ్ళారనుకో, డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు మీ పిల్లల్ని ఏం చూపిస్తాడు, మీ పిల్లలకి ఏం చూపిస్తాడు. డాక్టరు నేను ఇంజెక్షన్ ఇస్తున్నాను మీ బాబుకి 2 year old బేబీకి, మీ బేబీకి ఏం చూపిస్తాడు, బొమ్మను చూపిస్తాడు. సూపర్ ఆన్సర్ ఇచ్చేస్తాడు, బొమ్మను చూపిస్తాడు. డాక్టర్ చూడు ఇంజెక్షన్ ఇస్తాడు అంటాడు, అస్సలు చూపించు. You turn the face of the baby from the problem to something else. Learn that lesson. Problem చూస్తే భయం వేస్తుంది, సొల్యూషన్ చూస్తే కంఫర్టింగ్గా ఉంటుంది. Worship redeems us from the problem. Rebuilding starts when you have a plan. Worship is actually planning with God how to restructure your life. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీ లైఫ్ యొక్క రీస్ట్రక్చర్ని చూసుకుంటాను. దేవుని యొక్క ఇమేజ్లోకి మార్చబడాలి. నేను నా దేవుడు ప్రేమమూర్తి, నేను కూడా ప్రేమికుడిని అవ్వాలి. నా దేవుడు ఆదరణకర్త, నేను ఆదరించేవాడిని అవ్వాలి. నా దేవుడు సంతోషానికి కర్త, నేను సంతోషం కలిగిన వ్యక్తిని అవ్వగలిగాను. ఐఎమ్ రీస్ట్రక్చరింగ్ మై లైఫ్ లుకింగ్ అట్ ద ప్లాన్ గాడ్ గివ్స్. అమేజింగ్. సో నెహెమ్యా తాను చేసినటువంటి ప్రేయర్లో మొదటి పాయింట్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ అట్ ద ప్రాబ్లం హీ లుక్ అట్ ద సొల్యూషన్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, సారీ అది గౌంకుని వచ్చింది. నాకు స్టిల్ రిమెంబర్ when Sharon was 2 years old, నేను షారన్ కలిసి చీరాల్లో నడుచుకుంటాను. ఒక చిన్న కాలువ ఉంది అండ్ వీ వర్ జస్ట్ క్రాసింగ్. నేను మా షారన్ వదిలేసి క్రాస్ చేశాను. అది అవతల ఉంది, కాలువ అవతల ఇంతే చిన్న కాలువ. నాకు చాలా స్ట్రేంజ్గా ఇప్పటికీ నాకు గుర్తొచ్చే పిక్చర్ ఏంటి తెలుసా మా షారన్ గురించి. షారన్ కాలువ వైపు చూడట్లేదు, నా వైపు చూస్తే ఇలా అన్నా. నాకు భలే అనిపించింది తెలుసా. కాలువ వైపు చూస్తే ఏడ్చుండేది, నా వైపు చూస్తుంది కాబట్టి నవ్వింది. ఎందుకు తెలుసా, కాలువ ఉంది కానీ దాటించే డాడీ ఉన్నాడుగా, భయం ఏంటి. ప్రాబ్లం ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయగలిగే దేవుడు ఉన్నాడుగా నాకు. దాట్స్ వాట్ ప్రైజ్ క్యాన్ బ్రింగ్ ఇన్ యువర్ లైఫ్. లెట్స్ గో ఫర్దర్. నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వాళ్ళు పాపం చేసి ఉన్నాను. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించింది. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టలనైనను విధులనైనను మేము గైకొనకపోతుంది. పాయింట్ నెంబర్ 1 ప్రేయర్లో he looked up and worshiped God. Number 2, he looked in and confessed before God. Hello friends, this is where rebuilding starts. ఎట్లాగంటే ప్లాన్ చూశాడు, దాని ప్రకారం వెళ్ళాలి. తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చూశాడు. మన లైఫ్లో సక్సెస్ రావడానికి there can be 2 reasons. Reason my sin, reason my ancestral sin. నా పితరులు ఎవరో పాపం చేశారు, అది అడ్డుగోడగా ఉండిపోయింది. ఇక్కడ నెహెమ్యా చేసిన పని అది. మా పితరులు చేసిన పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను దేవా, నేను చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా. హి కన్ఫెస్డ్, నన్ను క్షమించు ప్రభా, మా పితరులను క్షమించు ప్రభా. మై ఫ్రెండ్స్, ఇన్ ద సేమ్ వే మీలో సక్సెస్ లేకపోవడానికి, మీ లైఫ్లో జాయ్ లేకపోవడానికి మీ యాన్సిస్ట్రల్ పాపం ఏమో
ప్రభా క్షమించు అన్నాడు. థింగ్స్ కెన్ స్టార్ట్ వర్కింగ్. మీలో ఎవరైనా ఒంగోలు నుంచి ఉంటే ఐ కెన్ లుక్ ఎట్ లైక్ దిస్. 1864 డిసెంబర్ 29న క్లోవ్ అనేటువంటి దొరగారు ఒంగోలులో ఒక చిన్న గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీదకి ఎక్కి అక్కడ 4 days ప్రేయర్ చేశారు. జనవరి 1వ తారీఖు దాకా ఆయన ప్రేయర్ చేశారు. ఆయన ప్రేయర్ చేసినప్పుడు ఏం చేశారు తెలుసా? అంతకుముందు 8 months పరిచయం చేస్తూ ఒక్కడు కూడా మానమనసు పొందల. ఒక్కడు కూడా. ఈ 4 daysలో ప్రభా ఈ ప్రజల యొక్క పాపాలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నాయన ఈ స్థలాన్ని మాకు ఇవ్వు ప్రభా, ఈ ప్రజల్ని మాకు ఇవ్వు ప్రభా అని 4 days ప్రార్థన చేశాడు. వాళ్ళ పక్షాన క్షమాపణ అడిగాడు. ఐఎమ్ గివింగ్ యూ హిస్టరీ మ్యాన్. డేట్స్ కూడా ఇస్తున్నాను నేను. జనవరి 1వ తారీఖు ఎందుకు దిగాడు? 1865. 1 నుంచి 6వ తారీఖు దాకా 7 రోజులు ప్రసంగాలు చేశాడు ఒంగోలులో. 7 రోజులు ప్రసంగం చేసి జాన్ 7వ తారీఖున ఒంగోలుకి పక్కన గుండ్లకమ్మ అని ఒక వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గరికి వెళ్ళి నేను బాప్తిజం ఇస్తాను రండి అంటే 2223 మంది బాప్తిజం పొందారు ఆ రోజు. 2223. ఈ చోట కూపెడుతుంది నేను. ఐమ్ గివింగ్ యూ డేట్స్. ఒక్కసారిగా దేవుడు ఓపెన్ చేశాడు ఫ్లడ్ గేట్స్. ఎందుకో తెలుసా? వాళ్ళ పక్షాన్ని నేను పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. మేబీ మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, మీ యాన్సిస్టర్స్ ఎవరైనా వ్యభిచారం చేశారేమో, లేకపోతే విగ్రహాన్ని పూజ చేశారేమో, తినకూడదు తిన్నారేమో, చేయకూడదు చేశారేమో, అదొక హర్డల్గా ఉండిపోయిందేమో. ప్రభా నేను వాళ్ళ పక్షాన్ని క్షమాపణ అడుగుతున్నాను ప్రభా. వాళ్ళు చచ్చిపోయారేమో, నరకానికి వెళ్ళిపోయాము, నాకు అనవసరం. బట్ యు రిమూవ్ దట్ కర్స్ and then the blessing will come. Sometimes నీలో ఉన్నదేమో ప్రాబ్లం. నువ్వు ఇదివరకు పాన్ చూసావేమో, మందు కొట్టావేమో, వేరే వాళ్ళతో పడుకున్నావేమో. I'm sorry to use these words, but I'm forced to use them. ప్రభా నన్ను క్షమించు. You remove this. Let your blessings flow. నీ ఆశీర్వాదం నాలోకి రాని ప్రభా. That is what he did. తప్పుని ఒప్పుకున్నాడు. మొదటిది దేవుణ్ణి ఆరాధించాడు, రెండోది పాపాన్ని ఒప్పుకున్నాడు. దెన్ 8th verse. నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నావు. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టదు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడ్డాను. అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుతానని నీవు సెలవిచ్చదు కదా. నెంబర్ 1, he looked up and worshiped God. Number 2, he looked in and confessed. Number 3, he looked into the word and said, Lord, your word says, నీ వాక్యం చెప్తుంది, my confidence is not in me, my confidence is in your word. నీ మాట మీద, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, పడబడమ్మా, నీ మాట చాలు. యువర్ వర్డ్ సేస్, నేను కనుక పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తానన్నావు, నీ వైపు తిరిగితే మా దగ్గరికి వస్తానన్నావు. తిరిగాను ప్రభా, క్షమించమని అడిగాను ప్రభా. నౌ యూ ఫుల్ఫిల్ యువర్ వర్డ్. నీ వాక్ని మా జీవితంలో నెరవేర్చు ప్రభా. సో ఫస్ట్ ఈజ్ వర్షిప్, సెకండ్ ఈజ్ కన్ఫెషన్, థర్డ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయర్, దే షుడ్ గో టుగెదర్. 24 నిమిషాలు నేను దేవునితో గడపన్నాను కదా. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ దిస్: 12 minutes of reading the word of God and 12 minutes of prayer. Maybe if you can't do 12 minutes of prayer at the same time, 3 minutes చదువు, 2 minutes prayer చేయి, 4 minutes చదువు, 3 minutes prayer చేయి. Like that, whatever you are praying, you convert it into prayer. Reading, whatever you are reading, convert it into prayer. Let there be a dialogue between you and God. Through word, God speaks. Through prayer, you speak. And let that connection be there. ఆ విధమైనటువంటి కనెక్షన్ ఉంది. And that's what Nehemiah did. దేవుని వాక్యం మీద డిపెండెడ్. The last one, I like it very much. 10th and 11. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. నెక్స్ట్ 11వ వచనం. యెహోవా చెవి ఎక్కి నీ దాసుడినైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచనందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నానని ప్రార్థించింది. నేను రాజునకు గిన్నె అందించువాడినే అని. 11th verse మళ్ళీసారి చదువుతున్నాను. లుక్ ఇన్ టు వన్ కాన్సెప్ట్ విచ్ ఇస్ వెరీ మచ్ హిడెన్ ఇన్ దిస్. ఏంటి తెలుసా? యెహోవా చెవియొగ్గి నీ దాసుడినైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించు. నెహెమ్యా ఒక్కడే ప్రార్థన చేశాడా? ఇంకొంతమంది ప్రార్థన చేశారు.
వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళు అంటే ఏంటి తెలుసా? నెహెమ్యాకి దేవుడు భారాన్ని ఇస్తే ఆ భారంతో తాను ప్రార్థన చేసి, భారం ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటి తెలుసా, దానికి ఉన్నటువంటి నేచర్ ఏంటి తెలుసా? బర్డెన్ ఈజ్ ఆల్వేస్ కంటీజియస్. నీకు బాధ అనిపించింది అనుకో, మీ ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి, 10 నిమిషాల్లో ఆ బాధ గురించి ఏదో విధంగా చెప్తాను, చెప్పకుండా ఉండలేదు. యు కాంట్, యు హ్యావ్ టు సే. సో ఆ బర్డెన్ దేవుడు ఇవ్వగానే ఆ బర్డెన్ని షేర్ చేశాడు. ప్లీజ్ నా గురించి ప్రార్థన చేయండి అంటే ఎవరితో పడితే దాడితో కాదు, ఆ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా, ఆ బిలీవర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సో హ్యాపీ దట్ ATCC is there. Yeah. Am I correct? ATCC. Oh, ATC. Yeah. Yes. Okay. ATCS. Okay. Right. Whatever. ATCS. You understood my mind కదా చాలా. ఇది దిల్కి బాధ. So it's there. ఎందుకు తెలుసా? You have a like-minded people. They are like-minded for several reasons. Like you, they have come from Andhra. Like you, they speak Telugu. Like you, they have a similar kind of problem. Like you, they are Christians. Like you, they look to God. There are so many similarities. So you can share. No problem is. Can you pray? నేను అదే చెప్పాడు, మనం ప్రార్థన చేయాలి. And they prayed. Personal prayer leads to corporate prayer. ఆ కార్పొరేట్ ప్రేయర్లో ఇది నేను కొత్తగా చెప్తానా, యేసు ప్రభు గెత్సెమన్లో ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు గుర్తుందా మీకు? యేసు ప్రభు వారు గెత్సెమన్లో ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు గుర్తుందా? ఏముంది? శిష్యుడు వచ్చి ప్రేయర్ చేయండి రా, ప్లీజ్ అదే ప్రేయర్ చేయండి. చాలా టెన్షన్ అనిపిస్తుందిరా నాకు చచ్చిపోవడానికి మైండ్ ఓకే, బాడీ ఎందుకు ఒప్పుకోవట్లేదు రా, ప్లీజ్ కొంచెం ప్రేయర్ చేయండి. If I have to use contemporary language, that's what he was pleading his disciples to pray. Yesu Prabhu antu kode ప్రార్థన చేయమని అడిగితే నీకేంటంట ఫీలింగ్? So that's where it comes. You depend on God, you depend on godly people so that they can pray. And when you pray, God gives you success. My friends, Nehemiah could rebuild the wall in 52 days because of prayer. Prayer brought him into the plan of God. Prayer gave him the resources of God. Prayer gave him the success which God designed for him. It's only prayer that can help you to rebuild your life. It's only prayer that can help you to rebuild your families, your homes, your bigger families. All that can be done through prayer. I want to give you example of one person who through prayer could rebuild a huge structure. ఆయన చెప్పులు కుట్టుకునేవాడు బేసిక్గా, చెప్పులు బేసిక్, దట్ వాజ్ హిస్ జాబ్. అయితే ఆయన డబ్బులు లేక బూడిద కొనుక్కొచ్చి ఆ బూడిదని పోసి బూడిద మీద నీళ్లు చల్లి అది గడ్డ కట్టేసిన తర్వాత ఇండియా బొమ్మ వేసి దాని మధ్యన మోకరించి ప్రార్థన చేశారు. దిస్ హీ డిడ్ టిల్ 1792. I'm giving you dates. ప్రార్థన చేసే, ప్రభా ఇండియా అంధకారంలో ఉంది ప్రభా, దీనికి వెలుగునివ్వడానికి నన్ను వాడుకో ప్రభా అని ప్రార్థన చేశారు. దెన్ 1793లో హీ డిసైడెడ్ టు కమ్ టు ఇండియా. తన చర్చ్కి వెళ్ళి అడిగాడు, నేను ఇండియా వెళ్తానంటే షటప్ అండ్ సిట్ డౌన్ అన్నారు అంతే. కానీ మీరు మాత్రం ఉల్లిపాయలు ఉంటే ఆనియన్స్ కట్ చేసే ఒక జాబ్ని ఎత్తుక్కొని ఒక షిప్లోకి ఎక్కారు. ఆ షిప్లో ఆయన పనిచేసేది ఉల్లిపాయలు, కానీ ఆయన ప్రాజెక్ట్ ఏంటి తెలుసా? ఇండియా రావడం. ఈ 4 months బట్టి ఇండియాకి రావడం. ఈ 4 monthsలో ఆయన బెంగాలీ భాష మాట్లాడటం, రాయడం, చదవడం నేర్చుకున్నాడు. ఒక బెంగాలీ కపుల్తో ఫ్రెండ్షిప్ కోసం ఇండియాలో ల్యాండ్ అయినప్పుడు ఆయన బెంగాలీ భాష మాట్లాడారు. హీ వాజ్ ఇన్ ఇండియా ఫర్ 36 years, లెర్న్ 44 languages. 44. అమేజింగ్ పర్సన్. అండ్ భారతదేశాన్ని కంప్లీట్గా అంధకారం నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన కారణమయ్యారు. ఈరోజు మీ చేతుల్లో తెలుగు బైబిల్ ఉందంటే కారణం అదే. 1818లో న్యూ టెస్ట్మెంట్, 1821లో ఓల్డ్ టెస్ట్మెంట్ పూర్తిగా ప్రింట్ చేసి పెట్టింది ఆయన. 44 languages నేర్చుకున్నాడు. 40 languagesలో బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడు. 28 languagesలో పూర్తి చేశాడు న్యూ టెస్ట్మెంట్. 17 languagesలో హోలీ బైబిల్ పూర్తి చేశాడు ఆయన. పొద్దున్నే లేసి ఇండియాలో వార్త, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ చదువుతున్నారంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయన.
ఇండియాలో ఎవరైనా పెన్ వాడుతున్నారంటే కారణం విలియం కేరీ. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయన. ఇండియాలో ఎవరైనా ప్రింటెడ్ బుక్ కన్నా చదువుతున్నట్లయితే కారణం ఆయన. ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ స్థాపించింది ఆయన. ఇండియాలో ఎవరైనా ట్రైన్ ఎక్కాడంటే కారణం ఆయన. మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజిన్ని ఇండిజినస్గా తయారు చేసింది ఆయన. వన్ మ్యాన్. ఇండియాలో ఆడపిల్లలు కాలేజీకి వెళ్తున్నారంటే కారణం ఆయన. తొలిసారిగా ఆడపిల్లలు కాలేజీ పెట్టింది ఆయన. ఇండియాలో అవ్వ ఇంకా బతుకుందంటే తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా కారణం ఆయన. సతీ అనగానే అంతం వచ్చింది ఆయన. వన్ మ్యాన్. ఐమ్ గోయింగ్ ఓన్లీ ఫ్యూ. But all these things started with one concept: prayer. Expect great things from God, attempt great things for God. Expectation, prayer, bro. Attempting, work, bro. It's prayer that led him to work. My friends, be it your family, be it your personal life, you can rebuild it when you allow God to come into your life. Without God, you can never do it. దేవుడు లేకుండా నువ్వు చేయలేవు. మోసెస్ లాగా దేవుడిని దూరం చేసుకోవద్దు. నెహెమ్యా లాగా దేవుడి మీద ఆధారపడు. మే గాడ్ హెల్ప్ us to rebuild our lives, to rebuild our families by depending on Him. Shall we look to Lord in prayer? God brought us to this retreat. I believe you had an encounter with Him. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. Even as we have come to this end, think of this most important concept. Nehemiah could rebuild the wall just because he was having God on his side. You can rebuild your lives. Yes, it's possible. Even when you are saying that, సాతానుడు ఏమంటాడు తెలుసా? అరే లేదురా, నువ్వు చేయలేవురా అంటాడు. నువ్వు పడిపోతారా అంటాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ మామూలు అని అంటాడు. నాకు తెలుసు. My friends, look to Him. With God, everything is possible. దేవా, నువ్వు నాలో ఉంటే, నువ్వు నాతో ఉంటే నేను సాధించగలను ప్రభువా, నేను చేయగలను ప్రభువా. పౌలు అందుకే అంటాడు, నన్ను బలపరచు అని అంటూ నేను సమస్తము చేయగలుగుతాను, సమస్తము సాధ్యమే అంటాడు. యూ కెన్ డూ దట్. గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి నిన్ను అప్పగించుకో. దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ కెన్ కమిట్ యువర్ లైఫ్ టు గాడ్. I'm not asking for full-time commitment. I'm not asking you to commit your life to Jesus Christ and accept Him as Savior. But now I'm asking you to commit your life to rebuild your life. నీ జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి దేవుడికి నీ జీవితాన్ని అప్పగించు. ప్రభువా, ఇదిగో ఇరిగిపోయిన నా జీవితం, పగిలిపోయిన నా జీవితం, కృషించిపోయిన నా జీవితం, డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నటువంటి నా లైఫ్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. మోల్డ్ ఇట్, బిల్డ్ ఇట్. కట్టు ప్రభువా, కట్టు ప్రభా. యూ బిల్డ్ ఇట్. పూర్తిగా నన్ను నేను అప్పగించుకుంటాను ప్రభా. కోఆపరేట్ చేస్తాను ప్రభా. సహాయం చేయగలను. బ్లెస్ మీ లార్డ్ and make me a blessing. I believe that some of you have decided to commit yourself to be rebuilt. తిరిగి కట్టబడాలనేటువంటి ఆశతో మిమ్మల్ని మీరు కమిట్ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే I'm not asking you to raise up your hands, but I can ask you one thing. Put your right hand on your heart. నీ గుండె మీద రైట్ హ్యాండ్ పెట్టుకో. And you tell Jesus this word, ప్రభువా, I give my heart to you. I give myself to you. Rebuild it, Lord. Rebuild it, Lord. Rebuild it, Lord. I give myself to you. నువ్వు కట్టు ప్రభువా, నువ్వు కట్టు. నీకు కోఆపరేట్ చేయడానికి సహాయం చేయ ప్రభువా. హెల్ప్ మీ టు కోఆపరేట్ విత్ యూ లార్డ్. You need to rebuild. Master, I want to commit each and everyone who is committing themselves to you, Father. Lord, is that not you who gave us a promise? If my people who call themselves by my name turn to me, confess their sin and pray, I will forgive them
అండ్ ఐ విల్ హీల్ దేర్ ల్యాండ్. ఎంత అద్భుతమైన మాట ఇచ్చారు. హీల్ దెమ్, హీల్ దేర్ ఫ్యామిలీస్, హీల్ దేర్ జాబ్స్, heal their homes, O Master. To that extent, we commit each one of us into your hands. In Jesus' name we pray. Amen. I'm extremely sorry I took a lot of time. I'm extremely sorry. Not at